తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఈ లేఖ చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్ గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటికి పోదామని. ఆమె ఎక్కడ మారది? కేసీఆర్ బిడ్డామే పులి. ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. కేటీఆర్ టార్గెట్ గానే కవిత బాణాలు ఎక్కుపెట్టారు. ఒక్క లెటర్ ప్రెజెంట్ తెలంగాణ మొత్తం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఓల్ తెలంగాణ పాలిటిక్స్ లో పెను మార్పులు సృష్టిస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ చీలిపోయి మరో కొత్త పార్టీ క్రియేషన్ కి దారి తీస్తుంది. కేసీఆర్ గారికి తన కూతురు కవిత గారు ఒక కాన్ఫిడెన్షియల్ లెటర్ ని రాశారు. అది ఎంత కాన్ఫిడెన్షియల్ అంటే అందులో ఉన్న మ్యాటర్ కేసీఆర్ గారికి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు. ఎందుకంటే ఆ లెటర్ లో బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అనేక కుట్రల గురించి కవిత గారు మెన్షన్ చేశారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ లెటర్ ని బీఆర్ఎస్ లోని కొందరు నేతలు పబ్లిక్ గా లీక్ చేశారు. అక్కడి నుంచి విషయం చిలికి గాలివానైంది. ఈ లెటర్ లీక్ వల్ల బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మొత్తం కూడా ప్రెస్ మీట్ లో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. కవిత గారు రెచ్చిపోతూ కేసీఆర్ గారిని తప్ప బీఆర్ఎస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇండైరెక్ట్ మాస్ వార్నింగ్స్ ఇచ్చారు, ఇంక్లూడింగ్ కేటీఆర్ గారు. చివరికి కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి షర్మిల గారి లాగా మరో కొత్త పార్టీ పెడుతుంది అనే న్యూస్ వైరల్ అవుతుంది. ఇలా తెలంగాణ రాజకీయ చరిత్రని ఒక పెద్ద మలుపు తిప్పబోతున్న కాన్ఫిడెన్షియల్ లెటర్ లో ఏముంది? బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న కుట్రలేంటి? కేటీఆర్ గారికి కవిత గారికి మధ్య గొడవలు ఉన్నాయా? కవిత గారు సొంత పార్టీని పెట్టబోతున్నారా? వీటిపై కేసీఆర్ గారి రియాక్షన్ ఏంటి? ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో ఒక ఇంటెన్స్ పొలిటికల్ డ్రామా మూవీకి ఏ మాత్రం తక్కువగా ఉండదు. ప్రతి సీన్ కూడా ట్విస్ట్లు టర్నులతో థ్రిల్లింగ్ గా ఉంటుంది. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఇంత పెద్ద తుఫానికి కారణమైన ఆ మొదటి నీటి బొట్టు దగ్గర నుంచి వద్దాం. అసలు ఆ లెటర్ లో ఏముందో సింపుల్ గా చూద్దాం. ఏప్రిల్ 27 నాటికి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 25 సంవత్సరాలు అవటంతో వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ సభ జరిగింది. ఆ సభలో కేసీఆర్ గారు చాలా విషయాల గురించి మాట్లాడారు. దానిపై స్పందిస్తూ కవిత గారు కేసీఆర్ గారికి 6 పేజెస్ లెటర్ రాశారు. అది మే 22 సడన్ గా మీడియా ఛానల్స్ కి కొంతమంది బీఆర్ఎస్ నేతలు లీక్ చేశారు. ఎవరు లీక్ చేశారు, దానిపై కవిత గారి రియాక్షన్ ఏంటనేది తర్వాత చూద్దాం. ముందుగా లెటర్ లో ఉన్న మ్యాటర్ ని షార్ప్ అండ్ సింపుల్ గా చూస్తే ఆ సభ గురించి 2 హెడ్డింగ్స్ ని కవిత గారు పెట్టారు. పాజిటివ్ ఫీడ్బ్యాక్ అని ఒకటి, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని ఇంకోటి. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఈ ఇష్యూకి అసలు సంబంధం లేదు కనుక వాటిని ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. ఇంకా నెగిటివ్ ఫీడ్బ్యాక్ విషయానికి వస్తే వక్ఫ్ బిల్, ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడకపోవడం, బీసీ 42% అంశాన్ని విమర్శించడం, మీటింగ్స్ ని పాత ఇన్ఛార్జెస్ కి అప్పగించడం వల్ల పాత పద్ధతిలోనే మీటింగ్స్ పెట్టడంతో కార్యకర్తలకి సదుపాయాలు కల్పించడంలో ఫెయిల్ అయ్యారంటాం. ఇలాంటివి చిన్నవి ఉన్నాయి. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే పెద్ద పాయింట్ ఏంటంటే కేసీఆర్ గారు ఆ వరంగల్ సభలో బీజేపీ గురించి ఓన్లీ 2 మినిట్స్ మాట్లాడారంట. దాని గురించి ప్రస్తావిస్తూ మీరు బీజేపీ మీద 2 నిమిషాలు మాట్లాడటంతో కొంతమంది ఫ్యూచర్ లో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందేమో అని స్పెక్యులేషన్స్ ని మొదలు పెట్టారు. బీజేపీ వల్ల నేను చాలా సఫర్ అయ్యాను, దానికోసమైనా మీరు బీజేపీని టార్గెట్ చేస్తారని అనుకున్నారు. కాంగ్రెస్ మీద గ్రాస్ రూట్ లో ఫెయిత్ పోయింది, బీజేపీ ఆల్టర్నేట్ అవుతుందేమో అనే ఆలోచన మన క్యాడర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశాం అనే మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లింది. చివరిలో ఈ విషయాలని సీరియస్ గా థింక్ చేయండి, సారీ ఫర్ ఎ లాంగ్ లెటర్, థ్యాంక్ యూ కవిత అని మెన్షన్ చేశారు. ఆ తర్వాత కూడా ఇంకో పాయింట్ ని రాశారు. దాని ప్రకారం జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే లెవెల్ లీడర్స్ కి కేసీఆర్ తో యాక్సెస్ దొరకటం లేదని ఫీల్ అవుతున్నారంట. సో కొంచెం అందరికీ అందుబాటులో ఉండండి అని చెప్తూ లెటర్ ని కంప్లీట్ చేశారు కవిత. ఈ లెటర్ ని కేసీఆర్ గారికి కవిత గారు చాలా సీక్రెట్ గా సెండ్ చేస్తే అది 20 days కి, దట్ మీన్స్ మే 22 మీడియాలో ప్రసారం అయింది. అది కూడా కవిత గారు అమెరికా వెళ్ళిన టైంలో. లీక్ అయిన నెక్స్ట్ డే అంటే మే 23 కి కవిత గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగారు. ఆమె కోసం కాచుకొని కూర్చున్న మీడియా మొత్తం ఎయిర్పోర్ట్ లోనే కవిత గారిని వదలకుండా మైక్లు అన్ని ముందు పెట్టేసరికి కవిత గారు రెస్పాండ్ అయ్యారు. ఆమె ఇంతకు ముందు కూడా చాలా సార్లు తన ఒపీనియన్స్ ని లెటర్ రూపంలో కేసీఆర్ గారికి చెప్పడం జరిగిందంట. కవిత గారి మీద బీఆర్ఎస్ లో ఉన్న కొందరు కుట్రలు చేసే ఉద్దేశంతోనే ఈ లెటర్ ని లీక్ చేశారంట. ఆ లెటర్ రాయటంలో పర్సనల్ ఎజెండా ఏమీ లేదని, తాను గమనించిన విషయాలు మాత్రమే లెటర్ లో రాశారు అని చెప్పారు. నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటి అటువంటి బహిర్గత
విఫలమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అనేటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. కేసీఆర్ గారు దేవుడని, కానీ కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని కవిత గారు అన్నారు. దీంతో ఈ ఇష్యూ చాలా సీరియస్ అయింది. కవితకు బీఆర్ఎస్ లో ఉన్న కొందరికి అస్సలు పట్టం లేదని, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయని ప్రజలకు అర్థమైంది. బట్ దెయ్యాలు ఎవరై ఉండొచ్చు అనేది చాలా గట్టి చర్చకి దారితీస్తుంది అనమాట. ఈ మాటలపై మీ స్పందన ఏంటని కేటీఆర్ గారిని అడిగితే, బీఆర్ఎస్ లో అలాంటి దెయ్యాలు లేవు, తెలంగాణలో ఉంది ఒకే ఒక రేవంత్ రెడ్డి మాత్రమే అని అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా వదిలించాలా అనేది మా తాపత్రయం. అంతకు మించి కవిత గారి మీద విమర్శలు చేసినట్లు ఎక్కడ కనిపించలేదు. అలా అని కవిత గారితో కేటీఆర్ గారికి బీఆర్ఎస్ నేతలకి మధ్య గుడ్ రిలేషన్ ఉందా అంటే అది కూడా చెప్పలేదు. ఎందుకంటే కవిత గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా ఆమెను రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళలేదు. గులాబీ రంగు జెండా కానీ ప్లకార్డ్స్ కానీ ఏవి కూడా బీఆర్ఎస్ లేవు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల ఫొటోస్ ఒక్కటి కూడా కార్యకర్తల చేతుల్లో లేవు. సో రిలేషన్ అయితే ప్రాపర్ గా లేదు అనేది అర్థమవుతుంది. ఇంకా ఈ విషయం మీద కేసీఆర్ గారిని కేటీఆర్ గారు మే 25న ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కలిశారనమాట. ఈ ఇష్యూ గురించి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లోటుపాట్ల గురించి, నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే ఎక్కడ కూడా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ కానీ లేదా మిగతా బీఆర్ఎస్ నేతలు కానీ కవిత గారిని బహిరంగంగా ఏమీ అనలేదు. కానీ ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ లో ఉండే నాయకులు తమపై అబద్ధ ప్రచారం చేస్తున్నారని, తనపై కుట్ర చేస్తున్నారని కవిత గారు మీడియాతో జరిగిన చిట్ చాట్ లో అన్నారు. ఆ చిట్ చాట్ లో ఆమె మాట్లాడిన మిగతా విషయాల్ని సింపుల్ గా చూద్దాం. 2019 టైంలో పార్టీలో ఉన్న కొంతమంది కోవర్ట్లు తనని ఎంపీగా ఓడేలా చేశారంట. కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సమ్మన్స్ జారీ చేసినప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా రియాక్ట్ అవ్వకపోవడంలో ఉన్న ఉద్దేశం ఏంటి అని అడిగారు. అలాగే ఈమె జైల్లో ఉన్నప్పుడు తన ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేస్తా అని, పార్టీ నుంచి తప్పుకుంటా అని అన్నారంట. బట్ కేసీఆర్ గారు అలా చేయొద్దు అన్నారంట. అంతేకాని కవిత గారు ఎప్పుడూ కూడా పెద్ద పదవులు అడగలేదంట. అలాగే తాను జైల్లో ఉన్నప్పుడు బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందని, కానీ తాను జాయిన్ అవ్వలేదని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ చేయలేని ఎన్నో మంచి విషయాలు తను సొంతగా తెలంగాణ జాగృతి తరపున చేసినట్లు తెలిపారు. విదేశాల్లో సోషల్ మీడియా సెల్స్ ని పెట్టి అక్కడి నుంచి కవితని అటాక్ చేయిస్తున్నారని కూడా అన్నారు. ఇంటి ఆడబిడ్డ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది అని అడిగారు. ఈ క్వశ్చన్ ఎవరిని ఉద్దేశించి అన్నారు అనేది రకరకాలుగా వైరల్ అవుతుంది. అదేంటో మీకు కూడా అర్థమై ఉంటుంది. బీజేపీని కట్టడి చేసి బీఆర్ఎస్ ని స్ట్రెంగ్తన్ చేసుకునే ప్రయత్నాలు చేయకుండా కేవలం ట్వీట్లు పెడితే సరిపోతుందా అని కూడా అన్నారు. అలాగే తాను కేసీఆర్ గారి మాట తప్ప మిగతా ఎవరి మాట కూడా వినాల్సిన అవసరం లేదు అని కూడా స్ట్రాంగ్ గా మాట్లాడారు. ఈ పాయింట్స్ అన్ని చూస్తే బీఆర్ఎస్ కి కవిత గారికి మధ్య గొడవలు బాగానే ఉన్నాయి అనే మీడియా ప్రచారంలో నిజం కూడా ఉంది అనిపిస్తుంది. సేమ్ ఇదే విషయాన్ని మే 28న బీజేపీ ఎంపీ రఘునందన్ రెడ్డి గారు మీడియా ముందుకి వచ్చి మాట్లాడారు. ఇక్కడ నుంచే కథ ఇంకో మలుపు తిరిగింది. అదే కవిత కొత్త పార్టీ టాపిక్. అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ 2నే కొత్త పార్టీ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని అన్నారు. దీంతో కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని తెలంగాణ మొత్తం సెన్సేషనల్ అయింది. ప్రతి న్యూస్ ఛానల్ కూడా ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ ఎవరికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ పాయింట్స్ అన్ని కూడా కవిత గారు కొత్త పార్టీ పెట్టడం కన్ఫర్మ్ అనేలా ఉన్నాయన్నమాట. వాటిని ఒకసారి చూస్తే బీఆర్ఎస్ నేతల నుంచి కవిత గారికి సపోర్ట్ లేదు. దీన్ని మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే చూసాం. కవిత గారికి బీఆర్ఎస్ నేతలకి మధ్య కొన్ని గొడవలు ఉన్నాయి అనే ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చెప్పారు. ఈ పాయింట్ ని సపోర్ట్ చేస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఎవ్వరూ కూడా రాలేదు. ఇంకోటి, తన తండ్రితో తప్ప తన అన్న కేటీఆర్ తో కూడా రిలేషన్ లేనట్టు తెలుస్తుంది. ఈ విషయం ఎలా చెప్పగలుగుతున్నానంటే, డెక్కన్ హెరాల్డ్ లో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ ప్రకారం మే 29న జరిగిన ప్రెస్ మీట్ లో కవిత గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ని బీజేపీలో మర్జ్ చేయడానికి తీవ్రంగా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటూనే పార్టీ అనేది ట్విట్టర్ ద్వారా నడవదు అని కామెంట్స్ చేశారు. అది ఇండైరెక్ట్ గా కేటీఆర్ గారిని ఉద్దేశించి చేసిన కామెంట్సే అని పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారనమాట. తను అమెరికా నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా తన సన్నిహితుల్ని, అనుచరుల్ని కలిశారు తప్ప కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ అస్సలు కలవలేదంట. అలాగే కవిత గారు తాను స్టార్ట్ చేసిన తెలంగాణ జాగృతిని ఇంతకు ముందు కంటే బాగా యాక్టివేట్ చేసినట్టు తెలుస్తుంది. మే 31న కొత్తగా తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని కూడా కవిత స్టార్ట్ చేశారు. దీంతో పాటు సింగరేణి జాగృతిని కూడా ఏర్పాటు చేశారనమాట. వీటన్నిటి బట్టి చూస్తే కవిత గారు తన బలాన్ని, బలగాన్ని పెంచుకోవడంపై బాగా దృష్టి పెట్టారు అని తెలుస్తుంది. తన బలం ఏంటో బీఆర్ఎస్ కి చూపించే పనిలో ఉన్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా కొత్త పార్టీ ఏర్పాటుకు వేస్తున్న అడుగులే అని సర్క్యులేట్ అవుతున్నాయి. కవిత స్టార్ట్ చేసిన జాగృతి కార్యకర్తలైతే దీన్ని మరింత ముందుకి తీసుకెళ్తూ ఇంకా పెట్టని పార్టీకి పేరు కూడా పెట్టేశారు. ప్రజెంట్ ప్రచారం అవుతున్న పేరైతే తెలంగాణ బహుజన్ రాష్ట్రీయ సమితి అంట. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో కవిత
టీబీఆర్ఎస్ పార్టీ పెట్టబోతున్నట్లు లీకులిస్తున్నారు. కానీ ఈ కొత్త పార్టీ స్పెక్యులేషన్స్ ని కవిత కొట్టిపారేశారు. కొత్త పార్టీ ఎందుకు, ఉన్న పార్టీని జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పారనమాట. రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. ఎవరి ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. అదేంటి నిన్న అలా చెప్పారు కదా అని మనం అంటే అది నిన్నరా అనే టైప్లోనే ఉంటారు మన పొలిటీషియన్స్ అందరూ. ఇక్కడ కవిత గారి విషయంలో కూడా కొందరు అంటున్న విషయం ఏంటంటే, కవిత గారు ఇలా బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేస్తే తనని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. అలా సస్పెండ్ చేయటం వల్ల సింపతి వస్తుంది. ఆ సింపతితో ఇంకో పార్టీ పెట్టుకుని ప్రజల్ని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది అని అంటున్నారు. ఈ పాయింట్ ని సపోర్ట్ చేస్తూనే కవిత గారు బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా తన తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జూన్ 4న భారీ స్థాయిలో ధర్నా చేయడానికి రెడీ అవుతున్నారు అనే న్యూస్లు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో తీవ్రమైన చర్చలు కూడా నడుస్తున్నాయంట. మరి ఈ విషయాలన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? కవిత గారు నిజంగానే కొత్త పార్టీ పెడతారా, లేక బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతారా? కవిత గారు ఇంత చేసిన తర్వాత బీఆర్ఎస్ లో నిజంగా సర్వైవ్ అవ్వగలరా? వీటిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. దట్స్ ఆల్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియోస్ ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. బాయ్ బాయ్.